ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీ రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్ బురహ్పూర్ మహిళ మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీసాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులు ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటించును. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, వేల క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్ల అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందుము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోను శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందు తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతో ఉన్న ఒక ముసలివాడిని చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పట్టణంలో ఉన్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లా గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనసునను నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు వెళ్ళుచుండెను. సద్గురుని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయ పడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగెను. అతని ఆనందమునకు అంతులేకుండెను. షిరిడీకి పోవలనని నిశ్చయించుకునెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించుచు ఆ విషయమును మరిచెను. షిరిడి సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలగచేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చునని అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునట్ల బాబా పాదముల చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులని అడగనేలా? మన కండ్లతోడ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా?
ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకు ఈ సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యంగా గమనింపదగింది బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చెయ్యరాదని బాబా అభిప్రాయము. సాంజా ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతోషించెను. ఆ మరుసటి దినం కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాక్కై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపూసాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలనని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనసును కనుగొనెనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయాన్ని లక్ష్మీచందు చావడి ఉత్సవంను చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినది అనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో ఏమి భావించుచుండెను అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేను ఎంతో సంతోషించితని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూను మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి చెందుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముగా ఉందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును, ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో, తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితులు ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బురహ్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదము. బురహాన్ ఊర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతన్ని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములు ఉండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదం అర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించెను. బాబా ఆతృతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నింటికంటే పెద్దదైన 3వ పిచకు గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక్ సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి
ఓం నమఃశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రీ మంత్రము గాని తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అతడకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటుత్తరము షిరిడీవాసి తన మామగారు అగు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానీయక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవు ఇచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వణకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకు ఎట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ పోయి అచట 1 సంవత్సరము 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీ వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో ఉన్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివారు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబా దేవుని పూజింపగా మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించగా తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచియుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనం పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 రోజుల దూరం నడిచి గోమతి నది తీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండుమనెను. బాబా తనకు ఆ అభిషేకము వలదనియు ఫకీరగుట్టచే గంగాజలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పెను. కానీ మేగుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి కిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసిపెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరమంతటిపైన పోసినట్లగును. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తి పారవస్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసియున్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేగుడు బాబా మాటలు విని ఆతృతగా కండ్లు తెరిచెను. బాబా కనిపించలేదు కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను. నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు.
మేగుడు ఇట్లు పలికెను. మీరు నన్ను లేపినట్లా భావించితిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యం అనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించెదను. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేగుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను. చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట కాంచెను. అతడు ఆశ్చర్యపడుచూ ఉండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపెను. దీక్షిత్ దానిని చూచి సరిగ్గా అది తన ధ్యానములో కనపడిన దానివల్లే ఉన్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేబరంపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయుమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఇది 28వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.